నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ల భద్రతకు జాతీయ ప్రోటోకాల్ రూపకల్పనకు టాస్క్ ఫోర్స్ 10 మందితో వేసిన సుప్రీం కోర్టు 3 వారాల్లో మధ్యంతర నివేదికకు ఆదేశాలు మహారాష్ట్ర థానేలో ఓ పాఠశాలలో లైంగిక వేధింపులపై నిరసనల హోరు ఆగ్రహంతో ఫర్నిచర్ ధ్వంసం నిందితుడిపై చర్యలకు సీఎం హామీ వచ్చే జనవరి నుంచి ఏపీలో జన్మభూమి 2.0 ప్రతి పల్లెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామన్న చంద్రబాబు ఆర్థిక సంఘం నిధులు విడుదల అమరావతిలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధుల పర్యటన రాజధాని నిర్మాణానికి సహకరించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి ఏపీలో కార్యకలాపాల విస్తరణకు హెచ్సీఎల్ సన్నాహాలు మరో 15,000 ఉద్యోగాల కల్పనకు సుముఖత నైపుణ్యాభివృద్ధిలో సహకారానికి అంగీకారం తెలంగాణ సెక్రటేరియట్లో రాజీవ్ విగ్రహ స్థాపనపై రగడ టచ్ చేసి చూడాలని రేవంత్ సవాల్ అధికారానికి రాగానే చెత్త తొలగిస్తామన్న కేటీఆర్ రుణమాఫీపై బ్యాంకర్ల తీరును తప్పుపట్టిన భట్టి 7,500 కోట్లే రైతులకు చేర్చారని అసహనం ఎట్టకేలకు నిజం అంగీకరించారన్న హరీష్ జోరు వానకు మరోసారి అతలాకుతలమైన భాగ్యనగరం జలమయమైన లోతట్టు ప్రాంతాలు వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు కోల్కతా హత్యాచార ఘటనలో ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ రూపకల్పనకు 10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్కే సెరిన్ సారథ్యం వహించనుండగా ఏఐజీఎండీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ సభ్యులుగాను, కేంద్ర కేబినెట్ హోంశాఖ కార్యదర్శులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. 3 వారాల్లో మధ్యంతర నివేదిక, 2 నెలల్లో పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళనలతో ఈ కేసును సుమోటోగా విచారణ చేపట్టింది. మహిళలు పనికి వెళ్లలేకపోతే, వారికి భద్రత లేకపోతే వారికి సమానత్వం నిరాకరించినట్లేనని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. మహిళా డాక్టర్లకు భద్రత జాతీయ ప్రయోజనాలతో కూడిన అంశమని తెలిపారు. ఈ నెల 22 లోపు ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిబిఐని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆర్జీ కార్ ఆసుపత్రిపై జరిగిన దాడిపై నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచించింది. వైద్యులు తిరిగి విధుల్లో చేరేందుకు ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రికి భద్రత కల్పించాలని సిఐఎస్ఎఫ్ను ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. మహారాష్ట్రలో 3-4 ఏళ్ల వయసున్న 2 బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం సృష్టిస్తోంది. బద్లాపూర్లోని కిండర్ గార్డెన్ స్కూల్లో జరిగిన ఈ ఘోరాన్ని నిరసిస్తూ పాఠశాలలోని 2 విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. పాఠశాల గేటు, గోడలు, బెంచీలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం రైలు లోకో చేపట్టారు. లోకల్ రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాళ్ల దాడులు చేశారు. పసిపిల్లలపై ఇలాంటి దాడులు జరిగితే భవిష్యత్తులో వారు తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కొంటారని, అందుకే ఇలాంటి తప్పులు జరగకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. 2 విద్యార్థుల్లో ఒకరు తన అంతర్గత అవయవాల వద్ద నొప్పి ఉందని తల్లిదండ్రులకు చెప్పగా స్వీపర్ ఘాతుకం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు స్వీపర్ను అరెస్ట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ పాఠశాలలో బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలే లేరని తేలింది. పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదని వెల్లడైంది. మరోవైపు బద్లాపూర్ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిందే ఈ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి 2 కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తద్వారా గ్రామాభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. ప్రతి ఇంటికి, గ్రామానికి, ప్రాంతానికి ఏం అవసరమో గుర్తించి ఆయా సదుపాయాలు కల్పిస్తామని పంచాయతీరాజ్ సమీక్షలో తెలిపారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 990 కోట్లు, జల్ జీవన్ మిషన్ పథకానికి రాష్ట్ర వాటా 500 కోట్లు విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు.
సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు గ్రామాల అభివృద్ధి కోసం ఈ శాఖను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కాగా గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీరాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామని సీఎం అన్నారు. విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్లు, నీటి కుళాయి సదుపాయం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాల వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెటింగ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి సదుపాయాలు కల్పించేలా సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లలో 17,500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. 10,000 కిలోమీటర్ల మేర సీసీ డ్రైనేజీ కాలువల నిర్మాణం జరపాలన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లాయని, దీనివల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖకు రావాల్సిన 990 కోట్లను ఆర్థిక శాఖ నుంచి విడుదల చేస్తున్నామన్నారు. ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. జల్ జీవన్ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి 500 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు. అన్ని పంచాయతీల భవనాల ద్వారా సౌర విద్యుదుత్పత్తి చేయాలని సీఎం సూచించారు. మరోవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై గ్రామ సభలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. కొత్త వ్యవస్థలు వచ్చినా గ్రామ సర్పంచ్ ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం గత ప్రభుత్వ తీరు వల్ల మూలన పడ్డ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాల్ని మళ్లీ ప్రారంభించాలని చెప్పారు. ఉపాధి హామీ పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23న గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరించారు. అక్టోబర్ 2 నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నింటినీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో అటవీ విస్తీర్ణం పెంపుపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉద్యాన పంటలతో కలిపి 50% మేర గ్రీన్ బెల్ట్ లక్ష్యం సాధించాలని స్పష్టం చేశారు. నగర వనం కార్యక్రమం ద్వారా 175 నియోజకవర్గాల్లో, పట్టణాల్లో పచ్చదనం పెంచాలని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. డిపోల్లో ఉన్న ఎర్రచందనం నిల్వలను పరిరక్షించి 6 నెలలకు ఒకసారి వేలం నిర్వహించాలని సూచించారు. మడ అడవుల అభివృద్ధి, పరిరక్షణ కోసం రాజీ లేకుండా పనిచేయాలని సూచించారు. అంతర్జాతీయంగా భవిష్యత్ నగరంగా ఎదగనున్న అమరావతికి అన్ని విధాల సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ప్రతినిధుల్ని కోరారు. 7 రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై చర్చలు జరిపారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు సమకూరుస్తామని కేంద్రం హామీ ఇచ్చిన మేరకు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ ప్రతినిధుల బృందం ప్రాథమికంగా అమరావతిలో చేపడుతున్న పనులు, దశల వారీగా నిధుల విడుదల గురించి సీఎంతో చర్చించింది. అమరావతిలో పనుల పురోగతి, భూ సమీకరణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరిగాయి. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం వివరించారు. మరోవైపు సిఆర్డీఏ పరిధిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు దశల వారీగా నిధుల విడుదలకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టుల వారీగా పురోగతి తెలుసుకునేందుకు ఈ నెల 27 వరకు ఏపీలో పర్యటించనున్నారు. దేశంలో సమూల మార్పులకు, విప్లవాత్మక చైతన్యానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నాంది పలికారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉప ముఖ్యమంత్రి భట్టి ఇతర నేతలతో కలిసి సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్న రేవంత్, రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీల బలోపేతం సహా మహిళలకు రిజర్వేషన్లు తీసుకువచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి పేరెత్తే నైతిక అర్హత బీఆర్ఎస్ కు లేదన్న సీఎం, 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ రేవంత్, అనవసర ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం గులాబీ పార్టీ నేతల్ని బహిష్కరిస్తుందన్నారు. డిసెంబర్ 9న సెక్రటేరియట్లోనే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్న సీఎం, త్వరలోనే సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్తూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం. అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల, లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలన్నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. నీకు అధికారం అనేది కలలో మాట, కలలో కూడా నీకు అధికారం రాదు.
అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చిన నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం పరిసరాల నుంచి చెత్తను తొలగిస్తామని కేటీఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఢిల్లీ గులాంను తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేమని వ్యాఖ్యానించారు. మరోవైపు రాజీవ్ గాంధీ జీవితకాలంలో ఎప్పుడైనా తెలంగాణ పదాన్ని ఉచ్చరించారా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏ విగ్రహం ఉండాలో ఆ విగ్రహమే సచివాలయం ముందు పెడతామని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం అని మేము ఆ రోజు ప్రకటించినాం. తెలంగాణ ఆత్మ లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సంబంధం లేని వాళ్ళు, తెలంగాణ ఆకాంక్షలు తెలియని వాళ్ళు వచ్చి కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. ఏమిటికండి రాజీవ్ గాంధీ అసలు రాజీవ్ గాంధీ అనే ఆయనకు తెలంగాణ పదం తెలుసా? తెలంగాణకు ఆయన ప్రత్యేకంగా ఏమైనా నిధి ఇచ్చిపోయింది ఏమన్నట్టు చూపిస్తారా? తెలంగాణకు ఆయన పీరియడ్లో ఏమైనా ఒక ప్రత్యేకమైన ఒక అభివృద్ధి కార్యక్రమం ఇంకేమైనా పథకం ఇచ్చింది ఏమైనా చూపిస్తారా? ఎట్లా రిలేటెడ్ తెలంగాణకి? తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించారు. ఈ మేరకు సచివాలయం ఆవరణను పరిశీలించిన సీఎం విగ్రహం ఏర్పాటుకు స్థలం, నమూనాపై అధికారులతో చర్చించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల తీరుపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రుణమాఫీ కోసం 18,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లిస్తే రైతులకు మాత్రం ఇప్పటి వరకు 7,500 కోట్లు మాత్రమే చేరాయని తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హాజరైన ఆయన ఈ ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యాలు, గత ఏడాది సాధించిన పురోగతి, రుణమాఫీ కింద నిధుల విడుదలపై చర్చించారు. 2024-25 మొదటి త్రైమాసికంలోనే ప్రాథమిక రంగం కింద 40.62% వార్షిక రుణ లక్ష్యం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే త్రైమాసికంలో నిర్దేశించిన రుణ ప్రణాళికను అధిగమించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కోరారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం రుణమాఫీ కింద 18,000 కోట్లు విడుదల చేసిందని, బ్యాంకు మేనేజర్లు రుణ ఖాతాల్లో తప్పులు సరిదిద్దేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా పూర్తి చేయడానికి బ్యాంకులు సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. రుణమాఫీ కాక చాలా మంది రైతులు ఆందోళనలో ఉన్నారని వెల్లడించారు. రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడి రైతుల్ని అయోమయానికి గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ కోసం 40,000 కోట్లు అవసరమైన రేవంత్ రెడ్డి కేవలం 18,000 కోట్ల రూపాయలే ఖర్చు చేసి రైతుల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. అటు ఇప్పటి వరకు 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో పడ్డాయని చెప్పడం ద్వారా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ పూర్తి కాలేదు అన్న వాస్తవాన్ని అంగీకరించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రుణమాఫీపై వెంటనే శ్వేతపత్రాలను విడుదల చేయాలని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆగస్టు 15 నాటికి రైతులందరినీ రుణ విముక్తుల్ని చేస్తాను అన్న హామీ నెరవేరలేదని ఎస్ఎల్బీసీ భేటీలో భట్టి చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని హరీష్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్సీఎల్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో సమావేశమైన హెచ్సీఎల్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శివప్రసాద్ ఏపీలో మరో 15,000 ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్సీఎల్ సంస్థలో 4,500 మంది ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు. విస్తరణ ద్వారా మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెచ్సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఫేజ్ 2లో భాగంగా నూతన కార్యాలయ నిర్మాణం చేపట్టి మరో 10,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. ఏపీలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి అన్న ప్రభుత్వ లక్ష్యానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విస్తరణకు కావాల్సిన అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాలని కోరారు. హెచ్సీఎల్ పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాల విస్తరణకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న లోకేష్ పెండింగ్ రాయితీల్ని విడతల వారీగా చెల్లిస్తామన్నారు.
టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పట్టణ ప్రణాళిక విభాగాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. పురపాలక, పట్టణ ప్రణాళిక, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యల్ని రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రణాళిక విభాగంతో రిజిస్ట్రేషన్ల శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్షిప్ డాక్యుమెంట్ల జారీ పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. భవన నిర్మాణాల అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. భవన నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన అనుమతుల జారీ విధానం, మంజూరుకు తీసుకుంటున్న గడువు లాంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలను ఆన్లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఆయా శాఖలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోందన్న మంత్రి అనుమతి రావటానికి ఎక్కువ సమయం పడుతోందన్నారు. జాప్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పరిశ్రమలకు అనుమతులిచ్చే విషయంలో పాటించే విధానాన్ని భవన నిర్మాణాలకు పాటించాలని సూచించారు. మరోవైపు భవన నిర్మాణ సమయంలోనే ఎంతమేర ఇసుక అవసరం అనే విషయం తమకు తెలపాలని గనుల శాఖ అధికారుల్ని కోరారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుటుంబం విక్రయించిన అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. జోగి రమేష్ కుటుంబం తాము ఎవరి నుంచి భూమిని కొన్నట్లు చెబుతోందో ఆ వ్యక్తి తాను భూమిని అమ్మలేదని ఏసీబీ దర్యాప్తులో చెప్పినట్లు తెలిసిందే. అది నకిలీ డాక్యుమెంట్గా ఆయన ఏసీబీకి వివరించినట్లు తెలిసిందే. ఈ మేరకు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఫోర్జరీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో 10 కోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేసి విక్రయించిన ఉదంతం పై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో జోగి రమేష్ బాబాయి జోగి వెంకటేశ్వరరావు కుమారుడు రాజీవ్ 2160 గజాల స్థలాన్ని వైకాపా కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబానికి విక్రయించారు. ఈ స్థలాన్ని సర్వే నెంబర్ 88లో కొనుగోలు చేసి రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నెంబర్ 87లో ఉన్నట్లు మార్చుకుని విక్రయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాగానే వైసీపీ నాయకులు దాడులకు దిగారు. దీనికి ప్రతిచర్యగా వైసీపీ నేత కందిగోపుల మురళి ఇంటిపై తెలుగుదేశం శ్రేణులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన ఇంట్లో ఫర్నిచర్, వాహనాలు ధ్వంసం చేశారు. అయితే మురళి తుపాకీ చూపటం వల్లే తమ కార్యకర్తలు రెచ్చిపోయారని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారని తెలిసినా పోలీసులు నిలువరించే యత్నం చేయలేదన్నారు. వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టడం వల్లనే తమ వాళ్లు గట్టి సమాధానం చెప్పారని ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తాడిపత్రి ప్రశాంతత కోరుకుంటున్నారని, అందుకు పోలీసులు సహకరించాలని జేసీ సూచించారు. తెలంగాణ కేబినెట్ హోదాలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడిగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ డైరీ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమించారు. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో అమిత్ రెడ్డి ఉంటారని గవర్నర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఆమ్రపాలిని పూర్తి స్థాయిలో నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఉన్న ఆమ్రపాలి జీహెచ్ఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూసీ నది అభివృద్ధి సంస్థ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా కూడా ఆమె ఇప్పటి వరకు అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఆమ్రపాలి అదనపు బాధ్యతల్ని తొలగించిన సర్కార్ జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి స్థాయిలో నియమించింది. మూసీ అభివృద్ధి సంస్థ ఎండీగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కు అదనపు బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాస్తవను నియమించింది. హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఐఏఎస్ అధికారి మయాంక్ మిత్తల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చాహత్ బాజ్పాయిని నియమించింది. జోరు వర్షానికి భాగ్యనగరం మరోసారి అతలాకుతలమైంది. చాలా చోట్ల 10 సెంటీమీటర్లకు పైనే కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జంట నగరాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరదకు సనత్ నగర్ లో కార్లు కొట్టుకుపోగా పార్సిగుట్ట నుంచి రామ్నగర్ రోడ్డుపైకి ఓ మృతదేహం కొట్టుకొచ్చింది. పంజాగుట్ట కాలనీలోని సుఖ్ నివాస్ అపార్ట్మెంట్ రైలింగ్ పై పిడుగుపడి ఓ కార్ ధ్వంసమైంది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వరదకు కొట్టుకుపోయాడు. సికింద్రాబాద్, జవహర్ నగర్, పాపయ్య నగర్, సంతోష్
సంతోష్ నగర్, కుత్బుల్లాపూర్లోని వెంకటేశ్వర నగర్, ఇంద్రానగర్, వాణినగర్లను వరద ముంచెత్తింది. బేగంపేట, ప్రశాంతి నగర్ వద్ద నాలా పొంగి రోడ్లపైకి వరద చేరి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. న్యూ బోయిన్పల్లి, హర్షవర్ధన్ కాలనీ, చింతల్, శ్రీనివాస్ నగర్లో వరద రోడ్లను ముంచెత్తింది. జూబ్లీహిల్స్, ఫిలిం నగర్లో ఇళ్లలోకి వరద చేరి స్థానికులు అవస్థలు పడ్డారు. అబిడ్స్ నుంచి నాంపల్లి స్టేషన్ వెళ్లే రోడ్డుపై వరద నీరు చేరగా మోటార్లతో తొలగించారు. మలక్పేట, చాదర్ఘాట్ రైల్వే బ్రిడ్జ్ల కింద వరద చేరగా నల్గొండ చౌరస్తా నుంచి మలక్పేట రైల్వే స్టేషన్ వరకు జలమయమైంది. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హైత్ నగర్, పెద్దంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్టుల్లో రోడ్లపై వరద చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాత్రి కురిసిన వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టకు వెళ్లే రోడ్డుపై కల్వట్టు తెగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం అమృతాపురంలో టోపీ మారమ్మ ఆలయంలోకి వరద చేరింది. చిన్నహుల్తీ సమీపంలో హంద్రీబాగు ఉధృతికి పత్తికొండ, ఆదోని మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. జూపాడు బంగ్లా మండలం పారుమంచాల సమీపంలో ఇసుకలేరు బాగు పొంగి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచాయి. గూళ్యం వద్ద వేదావతి నది ఉగ్రరూపం దాల్చింది. వెలుగోడులోని అమ్మవారి శాల వీధిలో మట్టిమిత్తె కూలి మద్దమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. మరో ఇద్దరు గాయపడ్డారు. భారీ వర్షానికి మంత్రాలయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం చెరువును తలపిస్తోంది. నందికొట్కూరులోని మారుతినగర్, హాజీనగర్ కాలనీల ప్రధాన రహదారులపై వరద పారింది. అనంతపురం జిల్లా విడపనకల్లు, కూడేరు మండలాల్లో వాగుల ఉధృతికి ఆరుకొట్టాల, గడేకల్లు, పొలికి, పెంచులపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కూడేరు మండలం గొట్టుకూరు పొలాల్లో చీనీ, దానిమ్మ తోటల్లో నీరు చేరింది. అటు అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలోని వాగులు, వంకలు పొంగుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఢిల్లీ మద్యం కేసులో మధ్యంతర బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ ఇవాళ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణలో కవిత బెయిల్ పిటిషన్పై సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోరారు. రేపటిలోపు కౌంటర్ దాఖలు చేస్తే ఈ నెల 23న విచారణకు తాము సిద్ధమని కవిత తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే తమకు సమయం కావాలని, ఈ నెల 23లోపు కౌంటర్ దాఖలు చేస్తామని ఈడీ తెలిపింది. ఈ దశలో ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్లు, కంప్లైంట్ కాపీలు దాఖలు చేయటం, దర్యాప్తు ముగిసినట్లు ట్రయల్ కోర్టుకు చెప్పాయని కవిత తరపు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. సిబిఐ కౌంటర్పై విచారణ చేపట్టాలని కోరారు. అయితే రెండు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని తెలిపిన ధర్మాసనం 23లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు సహా బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో రంగ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 378 పాయింట్లు పెరిగింది. ఉదయం 80,722 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచి ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 80,518 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత కొనుగోళ్ల మద్దతు కోలుకున్న సెన్సెక్స్ ఒక దశలో 80,943 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 80,803 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 24,699 వద్ద ముగిసింది. ప్రపంచంలో అత్యధిక వయస్సు ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన మరియా బ్రన్యాస్ తన 117 ఏళ్ల ప్రాయంలో తుది శ్వాస విడిచారు. బ్రన్యాస్ తమను విడిచి వెళ్లారని, తాను కోరుకున్నట్లే నిద్రలో ప్రశాంతంగా కన్నుమూసినట్లు బ్రన్యాస్ ఎక్స్ ఖాతాలో ఆమె కుటుంబం పోస్ట్ చేసింది. గత ఏడాది లూసిల్ రాండెన్ మృతి తర్వాత మరియా బ్రన్యాస్ ప్రపంచంలో అత్యధిక వయస్సున్న వ్యక్తిగా జొరాంటాలజీ పరిశోధన బృందం గుర్తించింది. బ్రన్యాస్ అమెరికాలో 1907 మార్చి 4న జన్మించారు. చిన్నతనంలోనే ఆమె కుటుంబం స్పెయిన్ కు వెళ్లగా అక్కడే స్థిరపడ్డారు. బ్రన్యాస్ మృతి తర్వాత ప్రపంచంలో అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా జపాన్ కు చెందిన 116 ఏళ్ల టొమికో ఇటూకా నిలిచారు.